నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. జీతాలు, పెన్షన్ల అప్డేట్ అండి సెప్టెంబర్ నెల. సో, మనకు పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా సీఎఫ్ఎంఎస్ నుండి ఉద్యోగ పెన్షన్ల బిల్లులు అయితే అప్‌లోడ్ అవుతుంది. సో, దాదాపుగా ఉద్యోగులకు సంబంధించి బిల్స్ అయితే అప్‌లోడ్ అయ్యాయండి. పెన్షనర్ల పెన్షన్ బిల్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉన్నారు డీడీఓలు. సో, మనందరికీ తెలిసిందే రెగ్యులర్ పేరోల్ అనేది మనకు 19థ్ టు 27థ్ మంత్ అనైతే ఉంది. సో, మరో 2 రోజులు మాత్రమే టైం ఉందన్నమాట. సాలరీ మరియు పెన్షన్ బిల్ అప్‌లోడ్ చేయడానికి. సో, చాలామంది ఏమంటున్నారంటే ఎలా డౌన్‌లోడ్ చేయాలి పే స్లిప్స్ అనైతే అడుగుతున్నారు. సో, ఇక్కడ మనం పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉంది. ఇదంతా ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఇక్కడ పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాము. సో, ముందుగా మనము గూగుల్‌లోకెళ్ళి నిధి లాగిన్ అని చెప్పేసి టైప్ చేసి, సో, నిధి లాగిన్ మీద మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ ఐడి దగ్గర మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడి, అలాగే పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో, మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడి మీ యొక్క ముందు పేమెంట్ బిల్‌లో అయితే ఉంటుందండి. పే స్లిప్‌లో అయితే ఉంటుంది. సో, అదే పాస్వర్డ్ మీకు గుర్తుంటే ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. లేకపోతే రీసెట్ చేసుకోవచ్చు. ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు మొబైల్ నంబర్ ఓటీపీతో సహాయంతో అయితే పాస్వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చనమాట. చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా పే స్లిప్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రీసెంట్ పే స్లిప్స్‌లలో చూసుకోవచ్చు. సెప్టెంబర్ 24 పే స్లిప్ అయితే ఇక్కడ మనకు దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఏంటంటే పే స్లిప్‌లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అమౌంట్ అయితే ఒకరోజు మూల వేతనము వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఆహ్, డీడీఓ గారికి లెటర్ ఇవ్వలేదో వాళ్ళందరివి కూడా వెళ్తుంది. డీడీఓ గారికి లెటర్ ఇస్తే మాకు కట్ చేయొద్దు అని లెటర్ ఇస్తే అలాంటి వారికి పూర్తి సాలరీ జమ అవుతుంది. సో, ఈ విధంగా పే స్లిప్స్ అయితే ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసుకొని ఎర్నింగ్స్, డిడక్షన్స్, అలాగే గ్రాస్ సాలరీ, నెట్ సాలరీ అన్నీ రావాల్సినవన్నీ ఖచ్చితంగా వచ్చాయా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. డిడక్షన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీరు మీ డీడీఓ గారిని కాంటాక్ట్ అయ్యి బిల్లును రీసబ్మిట్ చేయించుకోవచ్చనమాట. సో, పే స్లిప్‌లో ఇప్పుడు కొత్తగా వచ్చే మార్పు ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగ పెన్షనర్లకు ఒకరోజు మూల వేతనం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. సో, కాబట్టి ఈ యొక్క ఒక్కరోజు సాలరీ ఎంత అనేది తెలుసుకోవడానికి మీ బేసిక్ పే డివైడెడ్ బై 30 చేయాల్సి అయితే ఉంటుంది. సో, బేపీ డివైడెడ్ బై 30 చేసుకున్నట్లయితే మనకు వచ్చే అమౌంటే ఒక రోజు సాలరీ లేదా ఒక రోజు పెన్షన్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఉదాహరణకు రూ. 63,660 బేసిక్ ఉన్నట్లయితే డివైడెడ్ బై 30 చేసినప్పుడు మనకి ఇక్కడ రూ. 122 రావడం జరిగింది. ఈ అమౌంట్ వచ్చేసి కట్ అవుతుందనమాట. ఈ అమౌంట్ కట్ కాకూడదంటే మనం డీడీఓ గారికి లెటర్ ద్వారా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆ లెటర్‌లో నాకు డిడక్షన్ చేయవద్దు అని రాసిచ్చినట్లయితే వాళ్ళు పూర్తి అమౌంట్‌ని జమ చేస్తారనమాట. ప్రెజెంట్ బిల్ అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉంది. ఈ ఈ స్టేజ్ నుంచి బిల్స్ అన్నీ కూడా మనకు తెలిసిందే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే వెళ్తాయి. ఇంకా పెన్షన్‌కి సంబంధించినటువంటి పెన్షనర్ల పే స్లిప్స్ డౌన్‌లోడ్ కావడం లేదండి. సో, పెన్షన్‌ల పే స్లిప్స్ అనేవి 28వ తేదీ నుంచి మనము నిధి వెబ్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఇప్పటివరకు ఉద్యోగుల బిల్లులు డీడీఓ మరియు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందినటువంటి ట్రెజరీల లిస్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ బిల్లు అన్నీ కూడా మనకు మ్యాక్సిమం సెప్టెంబర్ శాలరీలన్నీ కూడా అక్టోబర్ 1వ తేదీన జమ అవుతాయండి. అక్టోబర్ 1వ తేదీన జమ కాబోతున్న ట్రెజరీ లిస్ట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీకాకుళము, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమ్దాల వరుస, ఇచ్చాపురము, కోటబొమ్మాలి, కొత్తూరు, పిఠాపురము, శ్రీకాకుళం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరము, ఎలమంచిలి, నర్సీపట్నము, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి వెస్టు, అలాగే నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, రాజోల్, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, అలాగే రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్తూరు, ఎర్రగొండపాలెము, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, కాళహస్తి, తమ్మెలపల్లి, తొంబేడు, అలాగే వైల్పాడు, పలమనేరు, ఇక వెస్ట్ గోదావరి, భీమునిపట్నం, విజయవాడ, ఈస్టు, వెస్టు, నూజివీడు, చింతలపూడి, అలాగే గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, చిత్తూరు, మదనపల్లి, చిత్తూరు ఎస్టీఓ, డిటిఓ, అలాగే బంగారుపాలెము, చంద్రగిరి, విజయనగరము, బొబ్బిలి, గజపతి నగరము, పార్వతీపురము, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురము, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, ధోను, గూడూరు, కోలెకుంట్ర, కర్నూలు, నంది కొట్కూరుతో పాటుగా మనకు కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరము, తాడేపల్లిగూడెము, ధర్మవరము, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదుర్గ్, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెము, వెంకటగిరి, వింజమూరు తదితర ఎస్టీఓ పరిధిలో జీతాలు మరియు పెన్షన్లు 1వ తేదీనే జమ అవుతాయనేది తాజా సమాచారం అండి. కడప, ముద్దునూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, సో వీటన్నిటిలో కూడా సిద్ధవటము, మైదుకూరు, కడప వీటన్నిటిలో జీతాలు అక్టోబర్ 1వ తేదీనే జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. సో మీకు కనుక మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.